అండ్ ఇంకా బర్త్డే స్పెషల్ ఫుడ్ చూసేద్దాము మరి. చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, పెరుగు, ఆలు కుర్మా, సాంబార్, అంతే. ఇంకా యాక్చువల్లీ లావణ్యాలకి చెప్పడానికి ట్రై చేశాను, కానీ ఆ వాయిస్ని బీట్ చేయాలంటే మన వల్ల అవుతుందా చెప్పండి మీరే. నాకు అర్థం కాలేదు సార్. ఇంకా ఫుడ్ తిన్నాక గెట్ రెడీ విత్ మీ స్టార్ట్ చేశాను అనమాట నేను. వాళ్ళేమో డెకరేషన్ స్టార్ట్ చేశారు. హే గైస్, నా బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఇక్కడ. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు. నేను మా డింపుల్ బెలూన్తో ఆడుకుంటూ మీకు హాయ్ చెప్తున్నాం అనమాట. అండ్ ఇంకా పిక్స్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి అనేసి బయటికి వెళ్ళాము. వచ్చేసి బిహైండ్ ద సీన్స్ వీడియో అనుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎందుకు అంత చిన్నగా నడుస్తున్నా అంటే ఆ పిక్ క్యాప్చర్ అవ్వడం కోసం అనమాట. అండ్ పిక్స్ తీసే వాళ్ళ కష్టాలు మామూలుగా ఉండవు. దిశ ఏమో పిక్స్ అండ్ వీడియోస్ తీస్తుంది, లావణ్యేమో వాటికి స్టిల్స్ చెప్తుంది అనమాట. ఎండ కొట్టింగ్ Food is mending, it's too hot, చవంట కోటింగ్. యాక్చువల్లీ ఇప్పుడు మేము కొన్ని పిక్స్ దిగినాం. ఏం చేయలేదు విన్యాసాలు, జస్ట్ పిక్స్, బర్త్డే గర్ల్ పిక్స్ దిగినాం. ఎన్ని తీసినాం? 1000. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? 200 ఉండొచ్చు. 200. దాంట్లో మాకు నచ్చినాయి జస్ట్ ఒక 10 అంతే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఈజీగా వచ్చామా, ఈ లోపే డెకరేషన్ మొత్తం ఊడిపోయింది. పాపం మళ్ళీ వాళ్ళకి డబల్ పని అయిందనమాట. మళ్ళీ మొత్తం డెకరేట్ చేయాలి. లావణ్య ఒక పాట పాడిందనమాట. నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను, మీరు ఎప్పుడైనా విన్నారో లేదో చెప్పండి. అమ్మే నీ ఇష్టం, అమ్మే నేనైతే ఇది యూట్యూబ్లో పెడతా. ఇంకా బర్త్డే సెలబ్రేషన్ शुरू हो गया. హ్యాపీ బర్త్డే టు యు. ఇంకా ఫస్ట్ కేక్ మీకే అనమాట. తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఏంటిది మాకేంటిది అంటున్నాను. మేము మా పనిలో బిజీగా ఉన్నాం, డింపుల్ ఆమె పనిలో బిజీగా ఉందన్నమాట. అసలు దిశ అయితే కేక్ ని గంధం పూసినట్టు పోస్తుంది. ఇంకా లావణ్య అయితే ఏకంగా బొట్టే పెడుతుంది. అసలు బర్త్డే బాంబ్స్ ఎవరు కనిపెట్టారో కానీ ఈ కనిపెట్టిన నుండి మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇలానే కొట్టుంటారు కదా. మీకు భలే హ్యాపీగా ఉన్నట్టుంది అసలు. చూడని డింపుల్ని తీసుకొచ్చి మరీ కొట్టిస్తున్నారు. శ్రావణి అండ్ ఐశ్వర్య రాలేకపోయారనమాట. సో ఇంకా వాట్సాప్లో వీడియో కాల్ చేసాము. శ్రావణి లిఫ్ట్ చేసింది, సెకండ్ ఐశ్వర్య లిఫ్ట్ చేసింది కాల్. కానీ ఇద్దరు ఒకేసారి మాత్రం లిఫ్ట్ చేయలే అనుకోండి కాల్ని. వెయిట్ ఫర్ ద గిఫ్ట్ నాకైతే బాగా నచ్చింది. అండ్ మీట్ ఐశ్వర్య. యాక్చువల్లీ శ్రావణి వీడియో కాల్లో ఉన్నప్పుడు వీడియో తీయలే అనమాట. యాక్చువల్లీ ఇది వచ్చేసి డిజిటల్ పెయింటింగ్ అనమాట. నాకు కూడా వాళ్ళు చెప్పాకనే తెలిసింది అనుకోండి. అండ్ వెయిట్ ఫర్ మై రియాక్షన్. చాలా అంటే చాలా క్యూట్గా న్యాచురల్గా బాగుందన్నమాట. Hope you guys liked the video and మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Bye guys.